శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన పార్లమెంటు సభ్యులు బాలశౌరి బీపీసీఎల్ సీఎండీ శ్రీ కృష్ణకుమార్ విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ స్వామి దర్శనం కలిగించిన ఆలయ కార్యనిర్వాహక అధికారి కెఎస్ రామారావు శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీ అమ్మవారి ప్రసాదాలను శేషవస్త్రాలు చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వీరికి ఆలయ విశిష్టతను గురించి వివరించారు. అనంతరం గౌరవ ఎంపీ మీడియా మిత్రులందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిద్దని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే